బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మంగళవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్ లో పాల్గొన్నారు. మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో పరిశుభ్రత డ్రైవ్లను నిర్వహించాలని పౌరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా అలాగే జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన దృష్టిలో ఉంచుకుని కాటన్ మిల్ ఆలయాన్ని సందర్శించి అక్కడ నేలను శుభ్రపరచడం చేశారు. శ్రమదాన్ భగవంతుడు శ్రీరాముని పేరిట భారత ప్రఖ్యాత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనవరి 14 నుంచి 22 వరకు తీర్థ స్థలాలు మరియు దేవాలయాల వద్ద స్వచ్ఛత ప్రచారాన్ని చేసుకోవాలని నేను నా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థ్ ప్రచారంలో శ్రమదాన్ చేశానని అన్నారు. ఈ గొప్ప ప్రచారానికి సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరియు జనవరి 22న మన తీర్థయాత్రలను శుభ్రంగా ఉంచడం ద్వారా మరియు రామజ్యోతి వెలిగించడం ద్వారా దీపావళిని జరుపుకోండి అని పిలుపునిచ్చారు. జనవరి 22 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల రామమందిర సందర్శనకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की జై. నరేంద్ర మోదీ మన ఆదరణీయ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు యావత్ భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలు మరియు దేవాలయాల్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా వారిని శుభ్రపరిచి 22వ తారీఖు మన శ్రీరామచంద్రుని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కొరకు సమాయత్తం కావాలని మన యువత, మన రామభక్తులందరూ కూడా, తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయాల్ని శుభ్రపరిచి 22వ తారీఖు మనం జరుపుకోబోయే రామజ్యోతుల పండుగ దీపావళి ప్రాణప్రతిష్ఠ బాగా ఉత్సాహంగా ఆనందాశ్చర్యాలతో జరుపుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను.